నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు, తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు వెళ్ళి అతను పిఠాపురంలో చేస్తున్నాడు నా మీద, వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావా? నువ్వు 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు? కొత్తగా 5 సంవత్సరాలు విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలే? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారమ్మా మీకు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేనాడు. 2300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకి ఏం చేస్తారు? దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు? బీసీలకి ఏం చేస్తారు? చూశారు కదా, కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు. మనకి మత్స్యకారుల సమాజ వర్గాన్ని నువ్వు చొక్కా తీకు, నాకు చొక్కా చేసి సరిపోదు. ఈ పోస్టరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీజామునికి ఎదురెళ్ళాలి మీరు. సలసల సలసల రక్తం కాగాలి గుండాలను చూస్తే. నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి. ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను దశాబ్ద కాలంగా అన్ని అరిచి గొంతు నెప్పి పుట్టేలా చెప్పా. భవిష్యత్తు ఇంకా నాకు కోపం లేదు. కోపం మీకు రావాలి. ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి. నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు. ఈ అబ్బాయి ఎవరో కూడా తెలియదు. ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పని చేయాలని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరు నుంచి. తను నాకు ముస్లిం అని కూడా తెలియదు. నేను ప్రామిస్ చెప్పండి, నాకు అలాంటి భావాలు లేవన్నాను. అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుంటే, అడిగేవాడు ఒకడు కావాలి. నా దగ్గరికి వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు, డాన్స్ మాస్టర్ అయ్యాడు, కోరియోగ్రాఫర్ అయ్యాడు. ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్. ఇది మతంతో సంబంధం ఏముంది? కులంతో సంబంధం ఏముంది? అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, జానీని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నాం. అయితే నేను అందరిలాగా చెప్పండి. నేను అంతే. అందరిలాగా ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇష్టం.